హాయ్ అండి. హాయ్, హలో, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ లీలా వీలా. మా వారు ఇప్పుడు బయట నుంచి వస్తూ మామిడి పళ్ళు అయితే తీసుకొచ్చారు. ఆ మామిడి పళ్ళు మేము ప్లేట్లో అయితే పేరుస్తున్నమాట. ఈ మామిడి పళ్ళలోని 2 రకాలు అయితే తీసుకొచ్చారన్నమాట. ఆ 2 రకాలు చుట్టూ ఉన్న పళ్ళు పొడవుగా ఉన్నాయి కదండి, అవి అయితే చెరుకు రసాలు, మిడిల్లో ఉన్నాయి అయితే బంగినపల్లి మామిడి పళ్ళు అన్నమాట. ఈ చెరుకు రసాలు అయితే మనం కోసుకోకర్లేదండి, మనం బాగా నలిపేసి అప్పుడు దాన్ని పిండుకొని తినచ్చు. ఈ బంగిన మామిడి పళ్ళు అయితే అలా కాదు, మనం కోసుకొని ముక్కలుగా కోసుకొని అయితే తినాలి. కొంతమంది అయితే తొక్క తీసుకొని తింటారు. మేము ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తింటాం మా ఇంట్లో అయితేని. ఈ మామిడి పళ్ళు వేసవికాలంలోనే దొరుకుతాయి కదండి, అందుకే తప్పక తెప్పించుకుంటామండి. ఈ మామిడి పళ్ళని పండ్లలో కింగ్ అంటారు కూడా. అయితే ఈ మామిడి పండ్లలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయండి. ఇంకా ఏంటంటే ఈ మామిడి పండ్లో విటమిన్ కే అనేది ఉండడం వల్ల మనకి ఏమన్నా దెబ్బ తగిలిందనుకో ఒక్కొక్కసారి దారిలా పోతూ ఉంటుందండి బ్లడ్. ఆ పోతున్నప్పుడు ఒక్కొక్కసారి కట్టడదు. ఈ విటమిన్ కే ఉన్న వాళ్ళు ఏంటంటే దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం, ఆ బ్లడ్ అక్కడ కట్టడిలాగా. అదే అండి విటమిన్ కే ప్రభావం. ఇంకేంటంటే మామిడి పళ్ళు తినడం వల్ల ఏంటంటే బ్లడ్ పడుతుందండి ఒంట్లోని. ఇంకా ఈ మామిడి పళ్ళు వల్ల ఏంటంటే ఎముకలు కూడా బలంగా ఉంటాయి, దానికి కూడా ఇది సహాయపడుతుందండి. మా బాబాయ్ అయితే మామిడికాయలు కోసి పెట్టమన్నాడు. ఎలాగంటే తొక్క ఇవ్వమన్నాడు అనమాట. అందుకే వాడి కోసం మామిడికాయ తొక్క ఇవ్వబోతున్నాను అనమాట అండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో విటమిన్ సి అనేది కూడా ఉంటుందండి. విటమిన్ సి ఏంటంటే రక్తనాళాలు ఆరోగ్యకరమైన కొల్లాజన్ని ఏర్పరచడంలో ఇది ముఖ్యమైనది. అయితే ఇది మనకేమన్నా గాయాలైనప్పుడు వాటిని నయం చేయడంలో సహాయపడుతుంది అన్నమాట. ఈ మామిడి పళ్ళు తినడం వల్ల ఏంటంటే క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుందండి. ఈ మామిడి పళ్ళు ఏంటంటే అండి డైజెషన్ సిస్టమ్ కూడా మంచిదే. మరీ ఎక్కువ తింటే గ్యాస్ట్రిక్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. అమ్మయ్య, ఈ మామిడి పళ్ళు చెక్కడం అయిపోతుంది. మా వాడికి కోసి ఇవ్వడమే తరువాయి. మొక్కని నానా త్రినాథు, మిగతా ముక్కలు కూడా నువ్వు తినేయమ్మా.